అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి ఆడబొచ్చి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి, అదే పెరుగు వడ. అంటే సౌత్ ఇండియన్స్ మేడు వడ అని పిలుస్తారు, నార్త్ ఇండియన్స్ దహి వడ అని పిలుస్తారు, ఆంధ్రాలో పెరుగు వడ, ఆవడ. అంటే ప్రాంతాలను బట్టి చేసుకునే విధానంలోనూ పిలిచే విధానంలో మార్పు ఉండొచ్చేమో కానీ టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుందండి. సో పర్ఫెక్ట్గా ఆవడ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఆవడ ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇంత టేస్టీగా ఉండే ఆవడ కోసం ముందైతే మినప్పప్పుని తీసుకోవాలండి. యాక్చువల్లీ మేమైతే పొట్టుతో ఉన్న మినపప్పుని తీసుకున్నాము. సో మీరు మినపగుళ్ళు కూడా యూస్ చేయొచ్చు, బట్ అది మినపప్పు పొట్టుతో ఉన్నా లేదా మినపగుళ్ళు అయినా కానీ అట్లీస్ట్ ఒక 5 hours అయినా నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత మనం అంటే పొట్టుతో ఉంది కాబట్టి మేము క్లీన్ చేసుకున్నాము. అదే పొట్టు లేని మినపగుళ్ళు యూస్ చేస్తే మాత్రం ఒక 2 times నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. బట్ దీనిలో మెయిన్గా మనం పిండి అంటే మనం మిక్సీలో చేసినా లేదా గ్రైండర్లో చేసినా కానీ వాటర్ని చాలా తక్కువగా, అసలు నిజానికైతే అసలు వాటర్ని యూజ్ చేయకుండా మనం పిండిని రుబ్బుకోవాలి. నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేశానండి. యాక్చువల్లీ ఏంటంటే అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మనం ఏంటంటే మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ మనకి మొత్తం కూడా సాఫ్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చే విధంగా అసలు వాటర్ని యూజ్ చేయకుండా మనం పిండిని మిక్సీ పట్టుకోవాలండి. యాక్చువల్లీ దీనిలో నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను కదండి. సాల్ట్ మనం పెరుగులో కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో దీనిలో నేను జస్ట్ ఒక 1 spoon కన్నా కొద్దిగానే యూజ్ చేశాను, ఎందుకంటే పెరుగులో కూడా యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఏంటంటే చాలామంది మిక్సీలో పిండిని గ్రైండ్ చేసుకోవడం వల్ల గారెలు అనేవి సాఫ్ట్గా రావు అనేసి అనుకుంటారు. బట్ ఏంటంటే మనం పిండిని కలిపే విధానంలోనే ఉంది. మనం ఎంత ఎక్కువగా పిండిని బాగా కలపడం వల్ల మనకి గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. అలాగే ఈ పిండిలో నేను జీలకర్ర కూడా యూస్ చేశానండి, ఎక్కువగా కాదు, ఎందుకంటే మనం పెరుగులో కూడా తాలింపులో జీలకర్ర యూస్ చేస్తాం. కొద్దిగానే జీలకర్ర అండ్ సాల్ట్ మాత్రమే వేసాను, ఇంకేమీ యాడ్ చేయట్లేదండి. గారెలు మనకి అంటే సాఫ్ట్గాను క్రిస్పీగాను రావాలంటే మనం పిండిని మాత్రం బాగా కలపాలండి. చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక 15 minutes పైనే పిండిని ఈ విధంగా కలుపుతూనే ఉన్నాను, ఎందుకంటే నేను మిక్సీలోనే గ్రైండ్ చేశాను. సో ఏంటంటే నాకు గారెలు కూడా చాలా బాగా వచ్చాయి. అన్ని వీడియోలో మీరు చూస్తారు, బట్ నేను చెప్తున్నాను. బట్ అంతకన్నా ముందు అంటే మనం గారెలు వేయడానికన్నా ముందు పెరుగుని తాలింపు చేసుకోవాలి. దీనికోసం నేనైతే అండి అంటే కొంతమంది పల్చనగా ఉన్న పెరుగుని కూడా యూస్ చేస్తారు, బట్ నేనేంటంటే కొంచెం చిక్కగా ఉన్న అంటే ఫ్రెష్గా ఉన్న పెరుగుని మాత్రమే తీసుకున్నాను. సో దాన్ని ఏంటంటే కొద్దిగానే పల్చగా చేస్తున్నాను, మరీ ఎక్కువ పల్చగా ఉన్నా కూడా నాకు నచ్చదు. ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఆవడ అనేది రావాలి అంటే పెరుగు మరీ పల్చగా ఉంటే బాగోదని నా ఒపీనియన్ అండి. అదేనండి, అంటే పెరుగు పల్చగా ఉంటే మజ్జిగ అంటారు కదా. సో అంటే కొంతమంది పుల్లగా ఉన్న మజ్జిగను కూడా యూస్ చేసి చేసుకుంటారు, బట్ నేను అలా చేయట్లేదండి. కమ్మగా ఉన్న పెరుగుని తీసుకున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్ ఆవడ రుచి చూడాలంటే మాత్రం కమ్మగా ఉన్న పెరుగే తీసుకోవాలి. సో పెరుగుని ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టిన తర్వాత అంటే గారెలు వేసుకోవడానికన్నా ముందుగానే పెరుగుని తాలింపు చేసుకోవాలండి. సో దానికోసం ఏంటంటే నేను కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇంకా సెపరేట్గా అంటే తాలింపు ఒక గిన్నెలో లేదా పెరుగు ఇంకో గిన్నెలో కాకుండా దీనిలోనే ఆవడ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నానండి. ఇంకొకటి, ఇది మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు చేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో ఫస్ట్ అయితే నేను ఆవాలు వేసాను కొంచెం, అదే ఆయిల్ కూడా నేను ఒక 4 teaspoons వరకు ఆయిల్ యూస్ చేశానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ స్పెషల్లీ దీనిలో మంచి టేస్ట్ కోసం అయితే అల్లం అండి. అలాగే ఇంకొకటి ఏంటంటే పచ్చిమిర్చిని కూడా పొడవుగా స్లైసెస్లో కట్ చేశాను. అలాగే దీనిలోకి కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేశానండి. స్టార్టింగ్లో ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగానే మెంతులు కూడా యూస్ చేశానండి. ఇంకొకటి అల్లం తురుము కానీ లేదా అల్లంని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని అన్నీ ఒకసారి వేయకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 teaspoon వరకు పసుపును కూడా యాడ్ చేసి ఆయిల్లోని ఇవన్నీ కూడా మనం ఫ్రై చేయాలి. యాక్చువల్లీ ఈ తాలింపులో మనం అల్లం అలాగే మెంతులు యూజ్ చేయడం వల్ల అండి మనకి అది ఫ్రై అవుతున్నప్పుడు కూడా చాలా మంచి అరోమా వస్తుంది. సో ఇంకా ఆల్మోస్ట్ అంతా మనకి ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఉన్న పెరుగు ఉంది కదండి, ఆ పెరుగును కూడా యాడ్ చేయాలి.
పెరుగును యాడ్ చేయడానికన్నా ముందు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతనే మనం పెరుగును యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మొత్తం అంటే తాలింపు కూడా పెరుగుకి బాగా పట్టే విధంగా కలపాలండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ అంటే గారెలకి కొద్దిగా ఆ పిండిలో సాల్ట్ యాడ్ చేసాం కదా, సో దీనిలో కూడా నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని కూడా యాడ్ చేసి పెరుగుని బాగా కలిపి ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి మనం. సో ఈ విధంగా పెరుగు తాలింపుని పక్కన పెట్టేసుకొని ఇంకా గారెల కోసం మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేయాలి. అంటే గారెలు చాలామంది ప్లాస్టిక్ కవర్ మీద లేదా అరిటాకులోను అంటే డిఫరెంట్ స్టైల్లో గారెలు వేస్తూ ఉంటారు. బట్ నాకు మాత్రం చేత్తోనే చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు ఈ విధంగానే అలవాటైంది. ఇదే ఈజీ ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం. ఇంకొకటి అండి, గారెలు మనకి మంచి కలర్ రావాలి అంటే గారెలు వేసేటప్పుడు మనం పిండిని వాటర్లో అంటే హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకుని చాలామంది గారెలు వేస్తూ ఉంటారు. అలా వాటర్ని కాకుండా మజ్జిగని యూస్ చేయడం వల్ల మనకి గారెలకు మంచి కలర్ వస్తుందండి. యాక్చువల్లీ ఏంటంటే గారెల కోసం మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని కనుక యూస్ చేస్తే ఇలా మనకి రావండి. అందుకని గారెలు వేసేటప్పుడు మాత్రం అసలు వాటర్ అనేవి మాత్రం యూస్ చేయకుండానే మనం పిండిని గ్రైండ్ చేసుకుంటే ఇంత ఈజీగా మనం గారెలు వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పిండిని రుబ్బుకునేటప్పుడు కానీ గారెలు వేసుకునేటప్పుడు కానీ ఇలా టిప్స్ని ఫాలో అవుతూ ఉండడం వల్ల మనకి గారెలు అనేవి ఎక్కువగా ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసుకోవండి. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఫస్ట్ కొంచెం మనం గారెలు వేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ అనేది హీట్గా ఉన్న తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు వేసుకుంటూ 2 సైడ్స్కి టర్న్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేయడం వల్ల గారెలు లోపల అనేది అంటే ఇన్సైడ్ అనేది సరిగ్గా కుక్ అవ్వకుండా పిండి పిండిగా ఉంటుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, అసలు ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంకొకటి అండి, అంటే మనం గారెల్ని ఆయిల్ నుంచి తీసిన వెంటనే మనం తాలింపు చేసిన పెరుగులోనికి యాడ్ చేసుకొని ఇలా డిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అలా డిప్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే చాలామంది వాటర్లో ముందు గారెల్ని డిప్ చేసి తర్వాత పెరుగులోకి డిప్ చేస్తారు. అలా కాకుండా వెంటనే వేయడం వల్ల కూడా చాలా బాగా పీల్చుకుంటుందండి. సో అలా అన్ని గారెలు ప్రిపేర్ అయిన తర్వాత 1 అవర్లో మొత్తం అంటే ఆవడ అనేది రెడీ అయిపోయింది. గారెలు పెరుగుని చాలా బాగా పీల్చుకున్నాయండి. సో చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా అండ్ సింపుల్గానే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఆవడ అనేది. యాక్చువల్లీ చాలామంది వ్రతాల్లోనూ పూజల్లోనూ కూడా ప్రసాదంగా నైవేద్యంగా కూడా ఈ ఆవడ అనేది తయారు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది స్నాక్స్గా తీసుకుంటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. అంటే ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ప్రాంతాలను బట్టి చేసుకునే విధానంలోని టేస్ట్లోనూ తేడా ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో ఇంత ఈజీగా చేసుకునే ఈ ఆవడని మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ తయారు చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి ఉందండి, పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఆవడని లైక్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా పెరుగు తీసుకోను, బట్ నేను ఈ ఆవడంటే చాలా ఇష్టంగా తింటాను. సో మీరు కూడా పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చూపించండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.